దెబోరా ఒక మంచి నాయకురాలని చెప్పొచ్చు. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆవిడ ఆ నాయకత్వ లక్షణాలతో రాజులతో పాటు వెళ్ళి ఆమె రాజ్యాలకి కూడా గెలుపివ్వటానికి దేవుడు ఇవన్నీ వాడుకున్నాడు. అంటే ఒక విజయము, ఒక జయము, ఒక గెలుపు నీ ఇంటికి నువ్వు తీసుకొని రాగలవు యేసు నామములో. దేవుడు నీకు ఇచ్చిన నాయకత్వాన్ని నువ్వు సరైన రీతిలో, సక్రమైన రీతిలో ఒక తల్లిగానో, ఒక భార్యగానో, ఒక కోడలుగానో, ఒక అత్తగానో సరైన విధానంలో నువ్వు తీసుకుని వెళ్ళగలిగితే జయము నీ ఇంటికి రాబోతుంది. నువ్వు చేపట్టిన, నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో దేవుడు నీకు తోడై ఉంటారు. దెబోరా మనలాంటి స్త్రీ కాదా? ఒక అభిషిక్తురాలుగా, ప్రార్థనాపరురాలుగా ఆమె ఉండి ఒక మంచి ఆలోచనలు ఇచ్చే ఒక ప్రవక్తగా ఆమె ఉండి రాజ్యాలు, దేశాల యొక్క జయాలకి ఆమె దైవ సహాయంతో కారకురాలైంది. ఈరోజు నీ చిన్న ఇంటికి నువ్వు జయం పదంలో నడిపించుకోలేవా? ఈరోజు నీకు ఇచ్చిన 2 బిడ్డల్ని దేవుని భక్తిలో జయం పదంలో నువ్వు నడిపించుకోలేవా? నా ఇల్లు నాకు భారంగా మారిందని ఎందుకు అనుకుంటున్నావు? నా పిల్లలు నాకు భారంగా మారారని ఎందుకు అనుకుంటున్నావు? నా భర్త నాకు భారంగా మారాడని ఎందుకు అనుకున్నావు? నీ దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. భారభరితమైన ప్రతి స్థితిని నీ జీవితంలోంచి ఏరులతో సహా యేసయ్య పెకిలించి వేయను గాక. దెబోరా తనకిచ్చినటువంటి బాధ్యతని భారంగా అనుకోలేదు. దేవుని సహాయం వల్ల శత్రువుల్ని జయిస్తాననుకుని ముందుకు వెళ్ళింది. ఆమె నాయకత్వంలో రాజులు జయాలు పొందుకున్నారు. దేవుడు కృప చూపించి నడిపించాడు.